wound అంటే నన్ను ఎవ్వరూ కలుపుకోరు, వీళ్ళకి ఎప్పుడు కూడా లెఫ్ట్ అవుట్ అనే ఫీలింగ్ ఉంటది అనమాట. అంటే నేను ఒంటరి దాన్ని, 100 మందిలో ఉన్నా ఒంటరిగానే ఫీల్ అవుతారు, ఒక్కరే ఉన్నా ఒంటరిగానే ఫీల్ అవుతారు. అలానే ఎవరన్నా వచ్చి మింగిల్ అవ్వమన్నా కూడా మింగిల్ అవ్వరు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. నేను ఒకవేళ మింగిల్ అయినా కూడా వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను పట్టించుకోరు. చూడండి, ఇవంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే మ్యామ్ దీంతో నాకేం అవసరం అనే డౌట్ మీకు రావచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పట్ల మీకు కోపం రావచ్చు. అలా ఇలా ఓకే, మీకు ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి, ఓకే వీళ్ళు ఇష్యూతో ఫేస్ చేస్తున్నారు, వీళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు అని ఆలోచించగలుగుతారు. ఐ రైట్? ఇప్పుడు ఎవరన్నా ఈజీగా మనతో కలవలేదు అనుకోండి, ఓకే వీళ్ళకి లోపల ఇలాంటి ఫీలింగ్ ఉంది కాబట్టే కలవడం లేదు. సో వాళ్ళకి అలా అనుకోకు అనే విధంగా మనం అప్రోచ్ అవ్వచ్చు. సో నువ్వు ఒంటరి అని అనుకోకు, నేను అర్థం చేసుకుంటాను, ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వకు అని మనం వాళ్ళని ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. లేకపోతే చూడండి వాళ్ళంతే, వాళ్ళు ఎవరితో కలవరు అని మనం వాళ్ళని ఇంకా ఏంటంటే ఇంకా సరే పట్టించుకోవడం మానేస్తాం అనమాట. ఇష్యూ తెలిసింది అనుకోండి, ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం ఇలా అప్రోచ్ అవ్వచ్చు అని ఆలోచించగలుగుతాం. అండ్ మీలో ఎవరైనా కూడా ఈ అబండ్మెంట్ తో సఫర్ అవుతూ ఉంటే చూడండి, ఎవ్వరు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వక్కర్లేదు, ఎవరు ఎవరికి ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు. మీరు మీకు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో, మీరు మీకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారో అదే ప్రిఫరెన్సే బయట వాళ్ళు కూడా మీకు ఇస్తారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హస్బెండ్ బయటికి వెళ్ళారనుకుందాం, లేదు మీరు మీ ఫ్రెండ్ బయటికి వెళ్ళారనుకుందాం. మీకేమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోశ తినాలని ఉంది, వాళ్ళకేమో పూరి తినాలని ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళ కోసం మీరు పూరి తిన్నారనుకోండి, జస్ట్ చిన్న ఎగ్జాంపులే. అక్కడ ఏంటి, ఓకే నా కోసం వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని పక్కన పెడుతున్నారు అని అనుకుంటారు అనమాట. సో నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి కావాల్సింది తీసుకోమనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఎక్కడైనా కూడా రిలేషన్షిప్ డే 1 నుండి కూడా ఒకే విధంగా ఉండాలి. అర్థమైందా? ఏమో అనుకుంటారు, ఏమో అనుకుంటారు, ఈ ఏమో అనుకుంటారు వల్లనే ఈ రోజు ఎన్నో రిలేషన్షిప్ ఇష్యూస్, అది అత్త మామల మధ్య కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు. అర్థమైందా? ఫస్ట్ డే 1 నుండి కూడా క్లారిటీగా ఉండండి. వద్దు అంటే వద్దు, ఇలా అంటే ఇలా, అంతే. ఫస్ట్ ఏమో వాళ్ళు ఏమో అనుకుంటారు అని చెప్పి వెళ్ళిపోవడం చూడండి, ఇవాళ మేజర్ ఆఫ్ ద రిలేషన్షిప్ యూస్ కి ప్రాబ్లం ఇదే. ఏంటి అంటే ఏమో అనుకుంటారు, ఏదో అనుకుంటారని ఫస్ట్ ఏమో కలిసి కలిసి పోని 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 అని వదిలేస్తాను అనమాట. పర్లేదులే, వాళ్ళకి ఇష్టమైనట్టే ఉందాం, వాళ్ళకి ఇష్టమైనట్టే ఉందాం. మనసు ఏదో ఒక రోజు క్వశ్చన్ చేస్తుంది నాకు ఇష్టం లేదు అని, ఆ రోజు ఇంకా ఏడవడము, వాళ్ళతో గొడవ పడడం జరుగుతుంది. అదేదో ఫస్ట్ డేనే లేదు నాకు అదే ఇష్టం అని చెప్పి క్లియర్ గా ఉన్నాం అనుకోండి, ఓకే వాళ్ళకి అది ఇష్టం లేదని వాళ్ళు కూడా తీసుకుంటారు. అర్థమైందా? యా. సో బీ క్లియర్ ఫ్రమ్ డే 1. ఆపోజిట్ వాళ్ళు ఎలా ఉన్నారో మీకు అనవసరం, మీకు మీరు ప్రియారిటీ ఇవ్వడం నేర్చుకోండి. మీకు మీరు తోడుగా ఉండండి, ఇంకొకరి తోడు కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అబండ్మెంట్ కి సెల్ఫ్ లవ్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నమాట.